అమ్మా ఎట్లున్నది? వాళ్ళు ఏం పెట్టలే వీళ్ళు ఏం పెట్టలే అంత దొంగలే. మనం కూడా మాకు పెడతాం అంతేనా? అప్పుడు కేసీఆర్ పెట్టుండే మరి అందరికి అంతే. చారణ పోయి పారాయణ చేస్తారు అందరికి అంతే. మనకి ఏం పెట్టేది సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లున్నా? రేవంత్ రెడ్డి ఎవ్వరు ఎరకలే మాకు. అంతేనా? కేసీఆర్ ఎరికేనా? కేసీఆర్ అందరు దొంగలే. ఇస్తున్నా మరి 30 సంవత్సరాలు ఉంటే కూడా ఒక్కడాడు ఒక రూమ్ మాకు కిరాయిలు అలా పట్టుకొని. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీస్తున్నా రైతు బంధు పనులు మొత్తం బంద్ అయిపోయినాయి. ఆయన రైతు బంధు పైసలు వస్తలేవా? వేసిన అన్నాడు కదా మొన్నటిసారి. ఎవరికో 100 కేసు వస్తాయి అందరికి. నువ్వు ఒక్కరిని అందరు విన్నట్టేనా? 2 లక్షల రుణమాఫీ చేసినాము. ఎవరికి మేము తీసుకోవాలి మాకు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు చేసినాం. ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ వేస్ట్ కోట్లలో పెట్టుకున్నాడు. ఆడలు అంత కొడతారు. అది ఎవరు పెట్టుకోండి అని కాదమ్మా. ఫ్రీ బస్ మంచిగా ఉన్నది ఎందుకు పెట్టమన్నారు? ఒక మాట మొగోళ్ళు ఏమంటారు తెలుసా? ఆడలే చేస్తారా పని అడుగుతున్నారు. మరి ఎందుకు మరి ఫ్రీ బస్ నడవదు? వేస్టే అంటావా? వేస్టే మరి. ఫ్రీ బస్ పెట్టి అందరు పంచాయతీ పెట్టి ఆడలు మొగోళ్ళకి మహిళలకు మంచిగా ఉండదని పెట్టింది మరి. ఫ్రీ బస్ మహిళల కోసం మహిళలకు కూడా పెట్టి మరి మొగోళ్ళు పని చేయరా? మొగోళ్ళు ఎందుకు మరిగా? మరి మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టమంటావా? పెడితే అందరూ పెట్టలే దూకోవాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని పని చేయమంటా మహిళ ఇది పని చేస్తా కుల పెడతారు. ఆయన తెలవాలి. అది అప్ప అయిందా అంశం వచ్చి తెలవాలి ఆయనకి. ఫ్రీ బస్ అయితే దండగా అంటావు? దండగానే అది మరి. నేను ఎక్కువ ఫ్రీ పోగానే కాదు, వాళ్ళు కూడా పోవాలి కదా. మీరు ఫ్రీ బస్ వల్ల ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగానే ఉన్నది. అవును, మాకు మంచిగానే ఉంటది అయ్యా. మన మొగలకి అందరు మంచిగా ఉండాలి కదా. మరి వాళ్ళు మనుషులు గారా? దీని వల్ల కొట్లాలు కూడా జరుగుతాయి. ఆడలు మంచులు కాదు ఏమన్నా అంటే. మీరు ఎట్లా వస్తారు మరి? ఫ్రీ బస్ బస్కే వస్తుంది అలా, ఇంకేదేనికి వస్తాం మేము. బస్కే వస్తాం. ఆ కిరాయి పెట్టినప్పుడు ఇది లొల్లి లేకుండా మాకు. ఈ కిరాయి ఇప్పుడు మీకు నయమే కదా. ఇప్పుడు ఎంత మాటలు వల్ల వద్దులేదు పుణ్యం మాకు. సీటుకి పోతే సీట్ ఎందుకమ్మా మీకు? మీకు ఫ్రీ వస్తారా లివర్ అంట. డ్రైవర్ ఆపుతాను మరి, బస్ ఆపుతాను అసలు. అస్సలు ఆపరు. మొగ ఆడలు చూస్తే ఆడ పోతుంది బస్. మీరు ఎట్లా పుణ్యానికి ఎక్కుతాలనా? మరి అందుకే మొగలు ఉంటే ఆపుతాడు బస్సు. ఇది అంతే, మొగలు ఉంటే ఆపుతాడు బస్సు. ఎందుకు మరి అట్లా? మరి ఆడలు మంచోళ్ళు కాదు. మీరు ఎప్పుడు అడిగిరా మరి డ్రైవర్ మరి సంగతి ఏందని అడిగిలా? ఏం అడుగుతాం? అది మనకు పెట్టుకుని సిగ్గుచారం ఉంటే మాకు రాదు. అసలు ఎందుకు పెట్టుకోవడానికి సిగ్గుచారం ఉంటే అందరికి వస్తుంది. దీన్ని తీసేయమంటారు బెటర్. అది వాని కర్మ. 10 రూపాయలు వస్తున్నాయో తింటున్నాం అని కెరకాదు, మాకు తెలియదు. మాకు 10 రూపాయలు పెట్టేలే తినేది. సీట్ దొరుకుతుందా మరి మీకు లోపల ఎక్కినాక? ఫ్రీ బస్ దొరుకుతాయి. ఒక్కరు దొరుకుతా దొరుకుతుంది. రోజు దొరుకుతుంది. దొరకమంటే రోజు బిర్యానీ తిన్నామంటే పెడతారా ఎవరన్నా మనకు? మరి ఎట్లా అంటాం మరి రేవంత్ రెడ్డి పాలన? అందరూ అంతే. ఒక్కరు 3 పార్టీ 3 అంతే. అందరూ అంతే అంటాను. మళ్ళా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ తప్పు నేను చెప్తున్నా. పెట్టు ఫ్రీ బస్ నీ బాధ పెట్టుకున్నావు, మా బాధ కాదు. నా పేరు మంచిగా నువ్వు పెట్టుకున్నావు. ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తా అన్నాడు. ఎవరాడు చెప్పు అనుకుని కొట్టాలి ఉట్టి కాదు. ఎందుకమ్మా? ఎవరికి ఇచ్చిండు? ఇంతవరకు ఎవరికి ఇచ్చిండు చెప్పు. నా చూపి, నేను ఇంకా 500 ఎక్కిస్తాను. చెప్తాను ఎక్కడికైనా పోయినప్పుడు. నాకు ఇచ్చిన చూపి. నాకు ఇప్పుడు గ్యాస్ 500కి ఇస్తా అంటాను. గ్యాస్ పనులు అలగొడతారు. నువ్వు 1010 రూపాయలు తీసుకుంటున్నాడు. అంతేనా? మరి ఎక్కడికైనా మీటింగ్ లో పోతే 500 రూపాయలకి గ్యాస్ అని చెప్తాను. అన్ని బోగర్ మాటలు. బాగుందని బోరం ఎంత అంత గట్టి ఉంటుంది. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా మరి? మాకు ఒక్క బిల్లు కావాలి. అది ఒక ఇంచ్ తక్కువ ఉంటుంది వస్తుంది. అది తక్కువ వస్తుందా? మరి ఎందుకమ్మా ఏడవైనా కూడా ఇప్పుడు అది ఇప్పుడు గ్యాస్ బిల్లు అన్నది 200 ఇంట్లో రావాలంటే 1 ఇంచ్ తక్కువ వస్తుంది, 1 ఇంచ్ ఎక్కువ వస్తుండొచ్చు. అట్లా రాదట. అట్లా కరెక్ట్ రావాలట. కరెక్ట్ వస్తేనే ఇస్తాడట మరి. 200 యూనిట్ల ఇప్పుడు ఏడికైనా పోతే 500 గ్యాస్ ఇస్తానంటాడు, కరెంట్ బిల్ ఇస్తానంటాడు. గ్యాస్ పైసలు మాకు వాళ్ళు 1010 పెట్టుకుంటాం మేము. తులం బంగారం అన్నాడు. మాకు ఏమి లేవు. మాకు పిల్లలు అంతా పిల్లలు అందరూ అయిపోయింది. రైతు బంధు అయితే అవడతలేదు. లేదు. ఇంట్లో అప్లై చేసుకున్నారా మరి? మాకు ఇంట్లో అప్లై చేసి రాలే. 30 ఏళ్ళ సంది ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ సంది నేను కిరాయికున్నా. ఇప్పుడు చాలా మందికి వస్తానే ఇల్లు. మరి మాకు రాలే. అనంతరం రాలే. శామరిపేట మండలం రాలే మాకు. మరి మొన్న బాగా చాలా మందికి ఎట్లా అంటే 5 లక్షలు. నేను చెప్తున్నా సార్, ఉన్నోనికే పెడతారు. వాడు మంచిగా పెడతారు మట్టగా. గరీబోళ్ళు ఏం చేస్తున్నాడు? అంతే బయట పడతాడు. అంతే ఉంటుంది మరి. గరీబోళ్ళు అంతే ఉంటుంది మరి. నేను నలుగురు చెప్తాడు అప్పుడు మంచిగా ఉండేది. మరి లాస్ట్ ఏం చెప్తావు మరి? నెక్స్ట్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఎవరు పెట్టలే. కేసీఆర్ ఇయ్యలే మాకు ఇల్లు, రేవంత్ రెడ్డి ఇయ్యలే, ఎవరు ఇయ్యలే. మాకు ఉన్న జాగా అమ్ముకుని కట్టుకున్నాం. ఇంకా మాకు ఇచ్చేది ఉన్నారు. ఇప్పుడు మళ్ళా మహిళలకు 2500 ఇస్తా అని మరి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చి తిని కింద లాగా గిడ అమ్ముతున్నాం కూర్చొని. ఆడ 2500 అవి వచ్చి 2500 ఇవి వచ్చి 5000 అవుతున్నాయి. తింటే ఓలేడు మనకు. అన్ని ఫ్రీ ఇస్తాను. అన్ని ఫ్రీ. బిర్యానీ రోజు బిర్యానీ తింటాం పెట్టుకొని తెచ్చుకొని. వీటిని తెలుసా? 2500 వస్తే మంచిగా ఇచ్చి మా సార్ అని ఇస్తే అదే ఇస్తున్నాయి. మీద వాళ్ళ మాటల ఇస్తే నీకు బిర్యానీ ఇప్పిస్తాడు అల్పపడలు కాడ. నా కొడుకు చిన్నగా ఉంటాను.
నాకు 23 ఏళ్ళ కొడుకు చూస్తున్నా, 32 ఏళ్ళు నా కొడుకు, ఇప్పటిదాకా మాకు జాగిలు రాదు. కానీ ఇప్పుడు ఈసారి చాలా మందికి రిలీజ్ చేసిన మా దగ్గర పైసలు రాలే, అవి రాలే. మళ్ళీ ముసలి దగ్గర 4000 చేస్తాం, ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు మీ సైడ్ మీకు కూడా రాలే పింఛన్ అట్లా? లేదని చెప్తున్నా నేను. మరి ఏం చెప్తారు? మరి ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి? ఇంక మేమేం చెప్తామయ్యా, నేను ఒక్కని చెప్తే కాదు, లోకం చెప్పాలి. నేను ఒక్కని చెప్తే అవదాలు అంటారు. మొన్నటిసారి ఎవరికి వేసిన ఓటు? మొన్నటిసారి చరణ్ పిన్కేసినాం అంతేనా? బుద్ధిగా ముట్టడి చేసినాం, మళ్ళీ కూడా ఇంకా కేసీఆర్ నీళ్ళు మాకైతే నీళ్ళు కూడా గతి లేదు, కరెంట్ చక్కలేదు. ఇప్పుడు ఓట్లకు మళ్ళీ వస్తాడు మరి, అప్పుడు చెప్తాం కొడుతున్నాడా ఊరాల ఉట్టికి రాదు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, తీసి పాటించిన మున్సిపాలిటీ అయింది కదా మాకు. మీకు మున్సిపాలిటీ అయిందా? ఆ ఎలక్షన్లకైనా కూడా వస్తాడు కదా. ఏ ఎలక్షన్కి వచ్చినా ఏడు కాదు, అది చూస్తారు ఛాన్స్ ఒకసారి, ఇంతనా ఇంత చూస్తారు, ఒకసారి చూస్తారు, రెండోసారి లాత కొడతారు సార్. ఈసారి లేదంట ఛాన్స్. అది కేసీఆర్ చూసిన ఒకసారి అని అవతల తొప్పినాం, ఇప్పుడు చూసి నీరు తొప్పిస్తారు. మరి ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే మంచిగా ఉంటుంది అది చూస్తాం, మాకు కూడా ఒకసారి బట్టి ఇంకొని చేస్తాం, అది చూస్తాం, వాడికి అట్లీస్ట్ వాడిని బయటికి వెళ్ళకూడతాం అంతే. మరి మంచిగా ఎత్తుంది చూడు, లేకపోతే తీసి పడేది అంతే ఉంటుంది. అది మనమైనా అంతే, ఇంట్లో మంచిగా దీన్ని జాగ్రత్త వెళ్ళిపోయాయంటే అవతలకి వెళ్ళిపోతుంది. బాయ్. నీళ్ళు మరి కేసీఆర్ అయితే కరెంట్ పోలే, నీళ్ళు బంద్ కాలే మాకైతే. అప్పుడు నల్ల నీళ్ళు మంచిగా ఉండేనా? ఎప్పుడు నీళ్ళు మాకు, ఇప్పుడు నీళ్ళు చక్కగా వచ్చేయలేదు, కరెంట్ చక్కగా ఉండేది. ఎందుకు ఇప్పుడు నీళ్ళు సరిగ్గా వస్తలేవా? ఎక్కడి ఏడున్నాయి నీళ్ళు? ఆయన వచ్చి చూస్తారు నీళ్ళు పట్టి, ఒక్కసారి ఊర కూడా చూడాలి, ఓట్లేసినప్పుడు రావడం కాదు, వచ్చి చూడాలి ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఎందుకంటే దినం తప్పించి దినం ఇట్లా వస్తాయి కదా. మాకు శామర్పేట మండలంలో కంపల్సరీ రోజు వస్తాయి మాకు, అట్లాంటి మొత్తం బంద్ అయినాయి. అక్కడ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? గోదావరి నీళ్ళు బంద్, బోర్ నీళ్ళు ఇస్తారు మాకు. బోర్ నీళ్ళు మరి ఇది వరకు కేసీఆర్ అన్నప్పుడు కంపల్సరీ వచ్చింది గోదావరి నీళ్ళు, అర్ధ గంట సేపు మాకు నీళ్ళు మంచి మాకు. అంటే అప్పుడు రిలీజ్ అయ్యి నీళ్ళు విడుదల చేసేదా? ఇప్పుడు లేదు అంత అని పోయినాయి. కేసీఆర్ పోయినాక నాకేం అవసరం అంటే వాడు పని చేసుకో మొత్తం. అమ్మా ఎట్లా వాళ్ళు ఏం పెట్టే వీళ్ళు ఏం పెట్టే అంత దొంగలే, మనం కొట్టి మాకు పెడతారు అంతేనా? అప్పుడు కేసీఆర్ పెట్టుండే మరి అందరికి అంతే, చారణం పోయి పారాయణ చేస్తారు అందరికి అంతే, మనకి ఏం పెట్టేది. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవ్వరు ఎరకలే మాకు. అంతేనా? కేసీఆర్ ఎరికేనా? కేసీఆర్ అందరు దొంగలే. ఇస్తున్న మన 37 సంవత్సరాలు ఉంటే కూడా ఒక్కనాడు ఒక రూమ్ ఇయ్యాలి మాకు కిరాయిలు అలా పట్టుకొని. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీస్తున్నా, రైతు బంధు పనులు మొత్తం బంద్ అయిపోయినాయి. ఆయన రైతు బంధు పైసలు వస్తలేవా? వేసిన అన్నాడు కదా మొన్నటిసారి. ఎవరికో 100 వేస్తే వస్తాయి అందరికి, నువ్వు ఒక్క అందరు విన్నట్టేనా? 2 లక్షల రుణమాఫీ ఎవరికి మేము తీసుకోవాలి, మాకు రుణమాఫీ కాలే, తీసుకున్న వాళ్ళు చేసినాం. ఫ్రీ బస్ ఎట్లా? ఫ్రీ బస్ వేస్ట్ కోట్లలో పెట్టుకున్నాడు, ఆడలు అంతా కొడతారు. అది ఎవడు పెట్టుకోండి అని కాదమ్మా, ఫ్రీ బస్ మంచిగా ఉన్నది ఎందుకు పెట్టమన్నారు? ఒక మాట, మొగోళ్ళు ఏమంటారు సార్, ఆడలే చేస్తారా పని అడుగుతున్నారు, మరి ఎందుకు మరి ఫ్రీ బస్ నడవదు? వేస్టే అంటావా? వేస్టే మరి. ఫ్రీ బస్ పెట్టి అందరు పంచాయతీ పెట్టి ఆడలు మొగోళ్ళకి, మహిళలకు మంచిగా ఉండదని పెట్టింది మరి ఫ్రీ బస్, మహిళల కోసం మహిళలకు కూడా పెట్టి మరి మొగోళ్ళు పని చేయరా? మొగోళ్ళు ఎందుకు మరి? మరి మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టమంటావా? పెడితే అందరు పెట్టలేకపోతే దూకోవాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని బంద్ చేయమంటా? మహిళ ఇది పని చేస్తా కుల పెడతారు, ఆయన తెలవాలి. అది అప్ప అయిందా అంశం వచ్చి తెలవాలి ఆయనకి. ఫ్రీ బస్ అయితే దండగా అంటావు? దండగానే అది మరి. నేను ఎక్కువ ఫ్రీ పోగానే కాదు, వాళ్ళు కూడా పోవాలి కదా. మీరు ఫ్రీ బస్ వల్ల ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగానే ఉన్నది. అవును, మాకు మంచిగానే ఉంటది అయ్యా, మన మొగలు కూడా అందరికి మంచిగా ఉండాలి కదా. మరి వాళ్ళు మనుషులు గారా? దీని వల్ల కొట్లాలు కూడా జరుగుతాయి. ఆడలు మంచులు కాదు ఏమనంటే. మీరు ఎట్లా వస్తారు మరి? ఫ్రీ బస్ బస్కే వస్తుంది అలా, ఇంకేదేనికి వస్తాం మేము. బస్కే వస్తాం, ఆ కిరాయి పెట్టినప్పుడు ఇది లొల్లి లేకుండా మాకు. ఈ కిరాయి ఇప్పుడు మీకు నయమే కదా, ఇప్పుడు ఎంత మాటలు వాళ్ళ వద్దు లేదు పుట్టాం మాకు. సీటుకి పోతే సీట్ ఎందుకమ్మా మీకు ఫ్రీ వస్తారా లీవ్ ఆర్డర్ అంటారు. డ్రైవర్ ఆపుతాను మరి, బస్ ఆపుతాను అసలు అస్సలు ఆపరు. మొగ ఆడలు చూస్తే ఆడ పోతుంది బస్. అది మీరు ఎట్లా పుణ్యానికి ఎక్కుతాలనా? మరి అందుకే మొగలు ఉంటే ఆపుతాడు బస్సు, ఇది అంతే మొగలు ఉంటే ఆపుతాడు బస్సు. ఎందుకు మరి అట్లా? మరి ఆడలు మంచోళ్ళు గారు. మీరు ఎప్పుడు అడిగిరా మరి డ్రైవర్ మరి సంగతి ఏందని అడిగిలా? ఏం అడుగుతాం? అది మనకు పెట్టుకోవడానికి సిగ్గుచారం ఉంటే మాకు రాదు. అసలు ఎందుకు పెట్టుకోవడానికి సిగ్గుచారం ఉంటే అందరికి వస్తుంది. దీన్ని తీసేయమని పెట్టారు. అది వాని కర్మ. 10 రూపాయలు వస్తున్నాయో తింటున్నాం అని కెరకాదు, మాకు తెలియదు. మాకు 10 రూపాయలు పెట్టేలే తినేది. సీట్ దొరుకుతుందా మరి మీకు లోపల ఎక్కినాక? ఫ్రీ బస్ దొరుకుతాయి, ఒక్కరు దొరుకుతా దొరుకుతుంది, రోజు దొరుకుతుంది. దొరకమంటే రోజు బిర్యానీ తిందామంటే పెడతారు ఎవరన్నా మనకు? ఎట్లా అంటాం మరి రేవంత్ రెడ్డి పాలన? అందరూ అంతే, ఒక్కరు 3 పార్టీ 3 అంతే, అందరూ అంతే అంటాను. మళ్ళా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ తప్పు నేను చెప్తున్నా. పెడుతున్నావు ఫ్రీ బస్, నీ బాధ పెట్టుకున్నావు, మా బాధ కాదు. నా పేరు మంచిర్యాల, నువ్వు పెట్టుకున్నావు.
ప్రతి మహిళకు నెల నెలకు 2500 ఇస్తా అన్నాడు మరి ఎవరాడు రేవంత్ రెడ్డి. చెప్పు అనుకుని కొట్టాలి ఉట్టి కాదు. ఎందుకమ్మా ఆ? ఎవరికి ఇచ్చిండు? ఇంతవరకు ఇయ్యలే? ఎవరికి ఇచ్చిండు చెప్పు, నా చూపి, నేను ఇంకా 500 ఎక్కిస్తాను నీకు. చెప్తాను ఎక్కడికైనా పోయినప్పుడు నాకు ఇచ్చిన చూపి నాకు ఇప్పుడు ఈడ. గ్యాస్ 500కి ఇస్తా అంటాను. ఆ? గ్యాస్ పనులు అలగొడతారు. నువ్వు 1010 రూపాయలు తీసుకుంటున్నాడు. అంతేనా? ఆ, మరి ఎక్కడికైనా మీటింగ్ లో పోతే 500 రూపాయలకి గ్యాస్ అని చెప్తాను. అన్ని బోగర్ మాటలు. బాగుందని బోరం ఎంత అంత గట్టి ఉంటుంది. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా మరి? మాకు ఒక్క బిల్లు కావాలి, అది ఒక ఇంచ్ తక్కువ ఉంటే వస్తుంది. అది తక్కువ వస్తుందా? మరి ఎందుకమ్మా ఏడవైనా కూడా ఇప్పుడు అది ఇప్పుడు గ్యాస్ కరెంట్ బిల్లు అన్నది 200 ఇంట్లో రావాలంటే ఒక ఇంచ్ తక్కువ వస్తుంది, ఒక ఇంచ్ ఎక్కువ వస్తుండొచ్చు. అవును, అట్లా రాదట, అట్లా కరెక్ట్ రావాలట. కరెక్ట్ వస్తేనే ఇస్తాడన్నా. మరి 200 యూనిట్ల. ఆ, ఇప్పుడు ఏడికైనా పోతే 500 గ్యాస్ ఇస్తానంటాడు, లేదు మాకు కరెంట్ బిల్ ఇస్తానంటాడు. గ్యాస్ పైసలు మాకు వాళ్ళేవు, 1010 పెట్టుకుంటాం మేము.